ఓం శాంతి. ఆత్మ మరియు పరమాత్మల మిలనమే సత్యాతి సత్యమైన సంగమం. ఈ మిలనం ద్వారానే మీరు పావనంగా అవుతారు. దీని స్మృతి చిహ్నముగానే వారు మేళాలను జరుపుతారు. జ్ఞానానికి సంబంధించిన నాజూకైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేయించేందుకు చాలా వివేకం కావాలి. యుక్తిగా జ్ఞాన మార్గమును మరియు భక్తి మార్గమును నిరూపించాలి. కుంభమేళాల్లో ప్రదర్శినిని ఏర్పాటు చేసి అనేక ఆత్మల కళ్యాణం చేయాలి. ఇప్పుడు అందులకు చేతికర్రగా అవ్వాలి. మీరు ఇప్పుడు నంబర్వారు పురుషార్థానుసారంగా చేతికర్రలుగా అయ్యారు. ఎప్పుడైతే పరంపిత పరమాత్మ అనేక ఆత్మల మధ్యకు వస్తారో అప్పుడు దాన్ని సంగమ యుగపు కుంభమేళా అని అంటారు. పిల్లలు ఇప్పుడు కుంభమేళా వద్దకు వెళ్ళి అర్థం చేయించేందుకు ప్రదర్శినిని ఏర్పాటు చేయాలి. కుంభమేళాలో ప్రదర్శినిని పెట్టడానికి కూడా ధైర్యం కావాలి. ఏ విఘ్నాలు కలగకుండా ఉండేందుకు అన్నీ తెలిసిన వారు కావాలి. జ్ఞాన మార్గము, సద్గతి మార్గము, గంగా స్నానాల ద్వారా సద్గతి ఏమైనా లభిస్తుందా? చాలా యుక్తిగా అర్థం చేయించాలి. సర్వుల సద్గతి దాత ఒక్కరే. సర్వుల అన్న పదాన్ని తప్పకుండా రాయాలి. ఇక్కడైతే 21 జన్మల కొరకు లభిస్తుంది. ఈశ్వరార్థం దానం చేయడం ద్వారా శక్తి లభిస్తుంది. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యాలి. తద్వారా మొత్తం చక్రమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ దేహపు సర్వ సంబంధాల నుండి బుద్ధిని తొలగించి ఒక్క తండ్రితో జోడించే పురుషార్థాన్ని చెయ్యాలి. శ్రీమతంపై నడవకపోతే నావ తీరానికి ఎలా చేరుకోగలదు? నావ తీరానికి చేరుకోవడం అనగా రాజ్య పదవిని పొందడం. శిక్షల నుండి రక్షించుకునేందుకు దేహపు సర్వ సంబంధాల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించాలి. అంతిమ సమయంలో తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. నిరహంకారులుగా అయ్యి మౌనంలో ముంటూ ముళ్లను పుష్పాలుగా తయారు చేయడానికి శ్రమించాలి. శ్రీమతంపై అందులకు చేతికర్రగా అవ్వాలి. పావనులుగా అయ్యి పావనులుగా తయారు చేయాలి. సమర్థ సంకల్పాల ద్వారా జమా ఖాతాను పెంచుకునే హోలీ హంస భవ. ఏ విధంగా హంసలు రాళ్లను మరియు రత్నాలను వేరు చేస్తాయో అదేవిధంగా హోలీ హంసలైన మీరు సమర్థాన్ని మరియు వ్యర్థాన్ని పరిశీలించేవారు. స్వయాన్ని ఈశ్వరీయ మర్యాదలనే కంకణంలో బంధించుకున్నట్లయితే సర్వ బంధనాలు సమాప్తమైపోతాయి. ఓం శాంతి. ఈ 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.